హాయ్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజండి మీకు ఎప్పుడు కస్మూర్ దర్గానే కదండి చూపిస్తూ ఉంటాను. ఈసారి వచ్చేసరికి మీకు కస్మూర్ దర్గా పైన కొండ ఉంటుందండి. ఆ కొండ మీద ఎలా ఉంటుందో అక్కడ దర్గాలు ఉంటాయి. అదేవిధంగా అక్కడ చాలామంది నివసిస్తుంటారు. అవన్నీ ఎలా చూపిస్తాను మీకు కూడా. అది ఇప్పుడు ఇది మస్తాన్ దర్గా అంటారు కదండి, ఇది కశ్మీర్లో ఆయన చిన్నప్పుడు ఆడుకున్న ప్లేసెస్ అవంతా అవన్నీ చూపిస్తాను మీకు. ఆయన గుర్తులు కూడా ఉంటాయండి. అంటే ఆయన పడుకున్నది, నెక్స్ట్ అదేవిధంగా అంటే ఆయన గొర్రెలు అవన్నీ మేపుతారంట కదా, అవన్నీ ప్లేసెస్ అయితే ఇక్కడ ఉన్నాయి చూపిస్తాను. ఇంకా కస్మూర్ దర్గా ఉంది కదండి, దాని బ్యాక్ సైడ్ నుంచి అయితే దీనికి దారి ఉంటుంది. ఇట్లా చూడండి, చాలా అట్లా అది ఏటవాలుగా ఉంటుందండి, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. అంతా రాళ్ళు కొండలు, అసలు చాలా భయంకరంగా ఉంటుంది. కానీ అంటే చాలామంది ఉన్నప్పుడే వెళ్ళాలి అండి, ఒంటరిగా అయితే వెళ్ళకూడదు. కొంచెం మంది దొంగలు కూడా ఉంటారు అక్కడ. ఇంక ఇదిగోండి పోతుంది, ఇదంతా కొలను అంటారు, చెరువు. ఈ సైడ్ మొత్తం చెరువు చాలా ఉంటుందండి. ఇదంతా కూడా చూసారు కదా, ఎంత అడవిలాగా మాత్రమే ఉంటుందండి, మొత్తం అడవిలాగా ఉంటుంది. ఇది కూడా ఇంకా దీన్ని ఇంకా డెవలప్మెంట్ చేయాలి. అప్పటికి దీనిపైన కూడా చాలామంది అయితే ఇల్లు వేసుకొని అయితే ఉంటారు. ఇక్కడికి వచ్చేసరికి చూడండి, ఇది బావి. అప్పట్లో బావి అంటే ఎంత పెద్ద బావో చూడండి మీరు, ఎంత పెద్దగా ఉందో. అక్కడి నుంచి అయితే నీళ్ళు అయితే సప్లై అవుతాయి. ఇప్పుడు కూడా అది రన్నింగ్లోనే ఉంది ఆ బావి. అక్కడ అంతా మోటార్ పెట్టేసి వాటర్ తీస్తూ ఉంటారు. అక్కడ అదే ఒక మోటార్ పెట్టేసి బయటికి అయితే నీళ్ళు అయితే సప్లై అవుతాయి కొండ మీద ఉన్న వాళ్ళందరికీ. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఇది చూడండి, ఇది ట్యాంక్ ఇక్కడ. అక్కడి నుంచి ఇది ట్యాంక్ కూడా ఉంది, ఈ మధ్య అది కూడా వేశారు, అంటే కొత్తగానే కట్టారు. మేము వచ్చేసరికి ఈవినింగ్ అండి, అది ఫంక్షన్ అంతా అయిపోయిన తర్వాత అయితే బయలుదేరాము. ఇంకా మా సిస్టర్ అయితే రాలేదు, నేను అది మా హస్బెండ్, ఇంకా వచ్చేసరికి మా మావయ్య, ఇంకా చాలామంది మాతోటే ఉన్న కొంతమంది అక్క వాళ్ళు, అంటే వీళ్ళంతా బంధువులండి, అందరూ కలిసి అయితే బయలుదేరాము. ఇక చూసారు కదా ఎట్లాగా ఉంటుంది, ఏటవాలుగా ఉంటుంది, చాలా జాగ్రత్తగా దిగాలి. దిగేటప్పుడు కానీ ఎక్కేటప్పుడు కానీ ఈ కొండలంతా ఉంటాయి. ఎక్కడ చూసినా వాటరే ఉన్నాయండి, చెరువు అంట కదా. ఇప్పుడైతే మామూలుగా ఇప్పుడు వర్షాకాలం కూడా కాదు, అయినా కూడా ఇక్కడైతే వాటర్ అయితే ఎక్కువగానే ఉన్నాయి. ఇది కొండ ప్రాంతంగా అయినా కూడా వాటర్ ఉన్నాయి. ఇంకా ఇక్కడి నుంచి అయితే మనం ఇక్కడ దిగి ఇక్కడ లైట్గా ఇప్పుడు రోడ్లు కూడా వేస్తున్నారు, పెద్దగా లేవు, తక్కువగా ఉన్నాయి రోడ్లు. ఇక్కడ వచ్చేసరికి ఇదంతా సమాధులండి. ఇది మొత్తం ఇక్కడ సమాధులు వేసేస్తుంటారు. ఇక్కడ సమాధుల దగ్గర కూడా ఒక దర్గా అయితే ఉంటుంది. ఇదిగోండి దర్గా, ఇది ఒక దర్గా. ఇక్కడ చాలా దర్గాలు అయితే ఉంటాయండి, అంటే పైన అంతా దర్గాలు, అంటే ఒక్కొక్క వాళ్ళు గురించి అయితే ఇక్కడ ఉంటాయి దర్గాలు. ఇంక ఇక్కడ నుంచి అయితే మనం కొంచెం ముందుకు వెళ్ళేసేసరికి ఇక్కడ మనం ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్ళకుండా రైట్ తీసుకొని వెళ్ళాలి. ఇదిగోండి, మామూలుగా అయితే అంతకుముందు అయితే అసలుకి తక్కువ వెళ్ళేవాళ్ళు, ఇప్పుడైతే కొంచెం ఎక్కువ పోతున్నారు. అదేవిధంగా అప్పుడైతే చాలా భయం అండి, అంటే అటు సైడ్ వెళ్ళాలంటే దొంగలు ఉంటారని ఒక భయం అయితే ఎక్కువ ఉండేది. ఇప్పుడైతే కొంచెం పర్లేదు, బండ్లు కూడా వెళ్తున్నాయి, చాలా తక్కువ, కొంచెం కేర్గా వెళ్తే వెళ్ళాలి. బండ్లు ఆటోలు అయితే కొంచెం దూరం అయితే వెళ్తాయి, అక్కడి నుంచి మనం నడుచుకొని వెళ్ళాలి. కానీ నడిచి వెళ్ళాలంటే కనీసం చాలా దూరం ఉంటుందండి మనకి, ఒక 2 కిలోమీటర్స్ అట్లా కన్నా కూడా, అదే 2 మైళ్ళు ఎలా అంటారు కదండి, ఒక 3 మైళ్ళ దాకా ఉంటుంది దూరం, అయితే చాలా దూరం అయితే ఉంటుంది. అందులో అంటే ప్లెయిన్గా నడిచేది వేరు, కొండ మీద ఎక్కి దిగి నడిచేది అంటే చాలా కష్టము. అందులో ఇప్పుడు రోజులు ఎవరు పెద్ద చేయట్లేదని నడవట్లేదు కాబట్టి చాలా అలుపు అయితే వచ్చింది మాకు. ఇంక దారిలో పోతూ ఉండగా అక్కడ మర్రి చెట్టు ఓడలు కూడా అంతా ఉన్నాయి. ఇది వచ్చేసరికి అండి, ఇది మస్తాన్ బాబా వాళ్ళ అమ్మ వాళ్ళ దర్గా, ఇంత చూపించాను కదా ఆ దర్గా. ఇక్కడ చూసారు దిష్టి కోసం చూసారు, ఇవి తేగలు ఉంటాయి కదండి, తేగలు ముట్లుతోటి అట్లా చేసి వాటికి బొట్లు పెట్టారు కలర్స్ వేసి. ఇదిగోండి ఇంకైతే వెళ్తూ ఉన్నాయి. ఇక్కడ దారిలో అంతా ఇట్లాగా చెట్లు ఉండే మర్రి చెట్లు అన్నీ ఉంటాయండి. ఇక్కడ అలాగా అరుగు ఉంటాయి. ఇక్కడ స్టే చేయడానికి ఇలా చూసారా, ఇట్లా వ్యాన్లు వేసుకోవచ్చు, మరీ ఉంటారు. కొంతమంది గారులు అంటే దెయ్యాలు ఉంటాయి కదండి, గాళ్ళు పట్టి ఉన్న వాళ్ళు ఉంటారు కదా, అట్లాంటి వాళ్ళు ఎక్కువ స్టే చేసిందంతా ఇటు సైడే ఉంటారు ఎక్కువగా. చూసారా, ఆ చెట్లన్నీ చూస్తే చాలా భయంకరంగా ఉన్నాయి. ఆ చెట్లకు అవన్నీ తీగలు తీగలు దెయ్యాల సినిమాల్లో ఉన్నట్టు ఆ విధంగా అయితే ఉందండి ఇక్కడంతా. ఇదిగోండి, ఇక్కడంతా వచ్చేసరికి కొంచెం చిన్నగా డెవలప్మెంట్ అయితే అవుతుంది, దర్గాలు అయితే కడుతూ ఉన్నారు. ఇటు సైడ్ కూడా దర్గాలు, ఇది దర్గానే, ఇది దర్గానే. ఇక్కడ ఇంకొక విశిష్టమైన దర్గా అయితే ఉందండి, ఆ దర్గా చెప్తాను మీకు. అంతకుముందు ఇక్కడంతా స్లోప్గా ఉండిందండి, ఇప్పుడు రోడ్డు అయితే వేసేసారు. అంటే ఒకళ్ళ బండ్లు ఏమైనా వచ్చినా మరీ చాలా స్లోప్గా ఉండింది, అందుకని ఇలా అయితే వేసేసారు. ఇక్కడంతా గొర్రెలంతా మేపుతారు, అంటే అడవి ప్రాంతం కదండి, ఇట్లా గొర్రెలు అవన్నీ కూడా మేపుతూ ఉంటారు. ఇక్కడ కూడా మనకి అంగళ్ళు అవన్నీ కూడా అవైలబుల్లో చేశారు. ఎందుకంటే ఇప్పుడు మనకి ఎవరైనా వచ్చిన వాళ్ళకి ఇబ్బంది లేకుండా పర్లా, అంగళ్ళు కూడా కొంచెం కొంచెంగా ఎక్కువ అయితే లేవు, పర్లా. ఇక్కడంతా అందరూ వచ్చి ఇక్కడ నిద్రలు చేసి వెళ్తూ ఉంటారండి.
ఎందుకంటే ఎవరైనా ఎక్కువ రోజులు ఉండాలంటే ఇక్కడికి వచ్చే ఉంటారు. ఎందుకంటే అక్కడ దర్గా దగ్గర చాలా కాస్ట్. వన్ డేకి మనకి 1000 రూపీస్ 2000 అలా ఉంటుందండి ఇక్కడ రెంట్లు. ఇప్పుడు ఇక్కడ కొంచెం చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి చాలా వరకు ఇక్కడే పడుకుంటారు కూడాను. చెట్లు ఎక్కడ చూసినా అండి ఇక్కడ చెట్లకే దర్గా అయితే కట్టేస్తున్నారు. ఈ చెట్టు చాలా విశిష్టమైందని చెప్తారండి. ఎందుకంటే ఇక్కడ మన పిల్లలు పుట్టకుండా ఉంటారు కదండి, వాళ్ళు వచ్చి ఇక్కడ కానీ అంటే మంచిగా అనుకొని అట్లా దానికి కానీ ముడుపుగా అలా కడతారండి. ఆ ముడుపు కట్టినప్పుడు అయితే మనకి పిల్లలు అయితే కంపల్సరీ పుడతారని అయితే చెప్తారండి. ఇక్కడ ఇక్కడ చూసారు, ఇవన్నీ ముడుపులు కట్టిన వాళ్ళే అండి. అంటే కొంతమంది దెయ్యాలకు కట్టిన వాళ్ళు ఉంటారు, అదేవిధంగా పిల్లలకు కూడా పుట్టిన అది కడతా ఉంటారు. ఉయ్యాలలు అలా ఉంటాయి కదండి, అలా కడతా ఉంటారు. ఇక్కడంతా కూడా అంగళ్ళు చిన్న చిన్న అంగళ్ళు, కానీ రేట్లు అయితే చాలా ఎక్కువ ఉంటాయండి. చిన్న అంగళ్ళు అయినా కానీ కొంచెం కాస్ట్ అయితే ఎక్కువ. ఒక టెంకాయ మనం తీసుకెళ్ళాలంటే మామూలుగా బయట అయితే మనకి ఇక్కడ 20 రూపీస్ అలా పడిద్ది. అక్కడదే కనీసం 50 రూపాయలు ఉంటుందండి టెంకాయ, అంత కాస్ట్ ఉంటాయి. ఇంక ఇదిగోండి ఇక్కడ వచ్చేసరికి ఇంకా ముందంతా ఇక్కడ ఇంక మేమైతే ఇక్కడ దర్గాకి వెళ్ళి కొంచెం వచ్చాము. ఈ లోపల వీళ్ళు ఇక్కడ కొండలు చూసారు ఎలా ఉన్నాయి. ఇక్కడ ఒక చిన్న ప్లేస్ ఉంటుందండి. అప్పుడు అదేంటి అది మస్తాన్ దర్గా అంటారు కదా, తాత అంటారు కదండి, మస్తాన్ తాత. ఆయన వాళ్ళు ఇక్కడ పడుకునే వాళ్ళంట. అక్కడ ఆ కింద కొండలు కింద ప్లేస్ ఉంది కదా, అక్కడ అటు ఇటు వెళ్ళే వాళ్ళంట. చూడండి, అటు ఇటు వెళ్తే చాలా మంచిదని అందరూ వెళ్తూ ఉంటారు. ఇప్పుడు ఈ కొండల నుంచి చాలా జాగ్రత్తగా వెళ్ళక ఒక్కరు ఎటువంటి స్లిప్ అయినా కాలు ఇరుక్కుపోతుంది, అలా ఉంటుంది పరిస్థితి ఇక్కడ. ఇక్కడ అందరూ ఇక్కడ దాకా వచ్చి రెస్ట్ వేసుకున్నాం. అందరు కాసేపు ఇలా కూర్చున్నాం. ఇంకా మా చిన్నోడు పెద్దోడు పిల్లలందరూ ఇదిగో ఇక్కడ మధ్యలోంచి ఇట్లా వెళ్తూ ఉన్నారు. చాలా ముఖ్యం అదే విశిష్టమైనది చెప్తారండి. ఇక్కడ చాలా ఇక్కడ ఇట్లా కింద దూరడం కూడా చాలా మంచిది అంటారు. ఈ కొండ పైన చూసారా, ఆ కొండ పైన వచ్చేసరికి మనకి ఈ విధంగా అయితే రాళ్ళు పెడతారు. ఎందుకు అలా రాళ్ళు పెడతారంటే ఇల్లు కట్టుకోవాలన్నా అటువంటి ఏమన్నా మంచి కోరికలు కోరుకున్న ఈ విధంగా అయితే రాళ్ళు పెడతారు. అవి రాళ్ళు కానీ కింద కానీ పడకుండా ఉంటే ఆ కోరిక తీరద్దని అయితే ఖచ్చితంగా నమ్ముతారు. అట్లా ఆ విధంగా అయితే ఇల్లు కట్టుకునే వాళ్ళైతే మరీ ఎక్కువ సార్లు అయితే ఆ విధంగా అయితే పెడుతూ ఉంటారు. ఇది కూడా ఇది మరి మేము వచ్చి 4:30 అలా వచ్చాము. ఈవినింగ్ మేము 4:30 అలా బయలుదేరి ఇప్పుడు మేము రిటర్న్ 6 అయిపోతుంది. అప్పుడు 5:30 అలా ఉంది. ఇక్కడైతే వెదర్ అయితే చాలా బాగుంది. ఇక్కడ కూడా వంటలు చేసుకొని తింటున్నారు. చూడండి, చూసారు ఇక్కడంతా లైట్గా అప్పుడే మంచు కూడా వచ్చేసేసింది. చాలా హైట్ ఉంటుందండి కొండ, మీరు కూడా చూడండి చూపిస్తారు. ఇక్కడంతా రేక్కాయ చెట్లు, అదేవిధంగా చాలా రకరకాల చెట్లు అయితే ఉంటాయి. అవి ఏం చెట్లు మనకి తెలియదు. ఇక్కడంతా ఇక్కడ నుంచి అయితే కాసేపు అక్కడ కూర్చున్నా కదండి, అక్కడ వాటర్ పట్టుకొని అక్కడ వాటర్ బాటిల్స్ ఒక 2 అలా తీసుకొని అంకైతే బయలుదేరుతూ ఉన్నాము. ఇక్కడంతా వచ్చి పైన అందరూ ఫొటోస్ అయితే మంచిగా దిగుతూ ఉంటారండి. ఫొటోస్ ఇక్కడే అండి వాళ్ళు గోళీలు ఆటలు ఆడింది, అంటే అది మస్తాన్ తాత అంటారు కదండి, వాళ్ళు ఇక్కడే గోళీలు ఆటలు ఇంకా ఏమైనా అన్నీ ఆడారు అని చెప్తూ ఉంటారు. చాలా ముఖ్యంగా అంటే దర్గాకు వచ్చిన వాళ్ళు ఆల్మోస్ట్ ఒక్కరోజు మనం కానీ ఉన్నామంటే ఖచ్చితంగా కొండ మీదకి అయితే అందరూ వెళ్తూ ఉంటారు. నేను కూడా చాలాసార్లు వెళ్ళాను కొండ మీద, నేను చిన్నప్పటి నుంచి వెళ్తూ ఉండేదాన్ని. ఇప్పుడు ఈ మధ్య ఇంకా పిల్లలు పుట్టిన తర్వాత ఇంకా పిల్లల్ని తీసుకొని ఆడెక్కుతాంలే అని లెక్కలో అయితే వెళ్ళము. చాలా కష్టం, అంటే ఎక్కాలంటే అయితే ఇట్లా స్లోప్గా ఉండేసరికి మనం ఎక్కడానికి చాలా కష్టంగా ఉంటుంది. ఇదిగోండి ఇంకా ఫైనల్గా రీచ్ అయితే వచ్చేసాము. ఇక్కడ ఎవరండి బండి వేసుకొని మరి అంత డేర్గా వచ్చారు, చాలామంది అయితే వచ్చున్నారు. ఇక్కడ అంతా వచ్చి ఫొటోస్ అలా తీసుకుంటూ ఉంటారు. ఇదిగోండి వీళ్ళు కూడా మా పిల్లల్ని అయితే పైన ఎక్కించేసి ఇక్కడ ఆగండి అని చెప్పేసాము. ఎందుకంటే అక్కడ నుంచి దిగాలంటే చాలా భయం, పట్టుకొని దిగాలి ఎవరైనా. అందుకని నేనైతే ఫస్ట్ జాగ్రత్తగా దిగుతున్నాక మా పిల్లలు అందరూ ఒకరి తర్వాత ఒకరైతే అందరం దిగేసేసేసి ఇప్పుడు వెళ్తున్నామండి. ఇప్పుడు వెళ్ళే దగ్గరకు వచ్చేసరికి ఆయన మస్తాన్ అది పాదాలంట, అవి పాదాలు కూడా చూపిస్తాను మీకు, అవి కూడా ఉన్నాయి. ఇంకా అక్కడక్కడ ఇదిగోండి ఇక్కడ హుండీలు ఎలా పెడుతూ ఉంటారు. ఆ హుండీల్లో మనం తోచినంత వేస్తుంటే మనకి మంచిదే కదండి. మంచి ఇలాంటి దగ్గరలోకి వచ్చి చాలా తక్కువ మంది వస్తారు. ఇలాంటి దగ్గరలోకి వచ్చిన మనం మన చేతి తోచినంతగానే వేస్తే వాళ్ళకి మంచిదే కదండి. ఇక్కడ అక్కడే ఉంటారు అంటే తీసుకునే వాళ్ళు కూడా డబ్బులు. ఇదిగోండి ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ ఇట్లా కట్టున్నారు కదండి, అక్కడ మనకి ఏమైనా కోరికలు కోరుకొని అట్లా దాంట్లో వేస్తే జరుగుతుందని అయితే నమ్ముతూ ఉంటాము. ఇంకా లాస్ట్ ఎండింగ్ అండి ఇది. ఇంత ఇక్కడ వచ్చేసరికి ఇదిగోండి ఇక్కడైతే మస్తాన్ దాదా ఆ పుట్లు అంటే పడుకున్న ప్లేస్ అండి, అంటే జారుడు బండి లాగా ఉంటుంది ఇక్కడ. చూడండి ఇదంతా కొండలండి, చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. ఎందుకంటే కొంచెం అటు ఇటు అన్న కింద ఉంటాం పోయి కిందనే తర్వాత సంగతి ప్రాణాలు ఉంటాయి కూడా, అంత భయంకరంగా
ఉంటుందండి ఇక్కడంతా. ఇది ఇక్కడ వచ్చేసరికి ఇదంతా మస్తాన్ దర్గా దగ్గర ఇది ఇక్కడ వాళ్ళు పడుకున్న ప్లేస్ అంట ఇది. అందరూ ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కాసేపు అలా రెస్ట్ తీసుకుంటూ ఉంటారు. చాలా మంచిదని చెప్తారు ఇలా పడుకుంటే. ఇంకా పిల్లల చేత కూడా ఇట్లా పడుకోబెట్టాను. కాసేపు పడుకున్న తర్వాత మేము కూడా ఇంకా అంటే పడుకున్న తర్వాత ఒక 2, 3 చుట్లు అయితే అలా తిరగాలంట. ఇదిగోండి ఈ విధంగా అయితే తిరగాలి. నేను కూడా అయితే ఇదిగో ఇక్కడ చూసారు లాస్ట్ ఫైనల్ ఎండింగ్ ఈ జెండా అయితే వేసేసారు. ఇక్కడ నుంచి చూస్తే ఊరు మొత్తం కనిపిస్తుందండి. ఇక్కడ నాకైతే చాలా భయం వేస్తుంది. పిల్లల్ని కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండిరా అని చెప్తూ ఉన్నాను. ఇంకా నేను కూడా ఇక్కడైతే కాసేపు అలా కూర్చున్నాను. పడుకోలేదు, కాసేపు కూర్చున్నాను. కూర్చున్న తర్వాత ఇంకా వాళ్ళు అటు తిరిగి రమ్మని గంధం ఇస్తారు. మనకి గంధం ఇచ్చినప్పుడైతే మనమైతే హుండీలో ఎంతో కొంత డబ్బులు వేయాలి. హుండీలోనే వేయచ్చు. అక్కడ కూర్చోన్నారు కదా వాళ్ళేనండి అక్కడ బాబా లెక్క. హుండీలో నుంచి వాళ్ళ చేతికైనా ఇవ్వచ్చు. ఇంకా నేను కూడా కాసేపు అలా కూర్చొని ఇంకా వాళ్ళైతే అంటే ఫస్ట్ నాకు తెలియదు అక్కడ డబ్బులు వేయాలని. చిన్నప్పుడు అంటే అమ్మ వాళ్ళు వేసేవాళ్ళు కదండి. ఈ మధ్య పెళ్ళైన తర్వాత ఇదే రెండోసారి మనం వెళ్ళడం, కానీ అప్పుడు అంత తెలియదు. ఇప్పుడు చెప్తున్నారు ఇక్కడ గంధం పెట్టుకుంటే మీరు డబ్బులు వేయాలని చెప్తున్నారు. ఇంకా గంధం తీసుకొని అయితే నేను డబ్బులు వేస్తున్నాను. అంతేనండి. కసుమ దర్గా పైన ఈ విధంగా అయితే ఉంటుంది. చూసారు కదా, ఎప్పుడు చూసి ఉంటారు, ఇదే ఫస్ట్ కదా మీరు కూడా చూసుంటారు. చాలా అంటే చాలా బాగుంటుందండి. మీకు నచ్చినది ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇంకా రిటర్న్ అయితే అయిపోతుంది, 6 అయిపోతుంది కాబట్టి త్వరగా వెళ్ళిపోవాలి. అక్కడ అంటే బాగుంటుందని వెళ్ళిపోతూ ఉన్నాము.